ఏపీలో మళ్ళీ ఎలక్షన్ ఫీవర్. కాకపోతే ఈసారి స్పెషాలిటీ ఏంటి అంటే వైసీపీకి నో ఫికర్, కూటమి పార్టీలకే అదో రకం టెన్షన్. ఎస్, వైసీపీ రాజ్యసభ మెంబర్ల రాజీనామాతో ఖాళీ అయిన 3 స్థానాలకు ఎన్నికల నగారా మోగింది. డిసెంబర్ 3 నుంచి 10 వరకు నామినేషన్ స్వీకరించి డిసెంబర్ 20న పోలింగ్ నిర్వహించబోతోంది ఈసీ. పోలింగ్ లాంఛన ప్రాయమే, కానీ గెలుపు తమ వైపే ఉన్న క్లారిటీ ఉన్నప్పటికీ కూటమి పార్టీల మధ్య వేడి మాత్రం రాజుకుంది. సీట్ల పంపకం విషయంలో మిత్రభేదం తప్పదా అన్న సందేహాలు కూడా పుట్టేస్తున్నాయి. ఎందుకనో ఈ స్టోరీలో చూద్దాం. మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య ఈ ముగ్గురు గతంలో వైసీపీ రాజ్యసభ మెంబర్లు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల తరువాత ఓడలు బండ్లయ్యి ప్రభుత్వాలు మారిన నేపథ్యంలో వీళ్ల ముగ్గురు తమ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఆ విధంగా ఏర్పడ్డ 3 ఖాళీల భర్తీ కోసం డిసెంబర్ 20న పోలింగ్ నిర్వహించాలని డిసైడ్ అయింది ఎలక్షన్ కమిషన్. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీకి అసెంబ్లీలో కేవలం 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కే అవకాశం లేదు. 3 స్థానాలు అధికార కూటమి కోటాలోకి వెళ్లబోతున్నాయి. 3 రాజ్యసభ స్థానాలు, 3 కూటమి పార్టీలు. ఈ పంపకం ఎలా జరగబోతోంది? తెలుగుదేశం పార్టీయే ఈ 3 స్థానాలను తీసుకుంటుందా, లేక జనసేన బీజేపీలతో షేర్ చేసుకుంటుందా? చంద్రబాబు చాణక్యం ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో 2014 ఎన్నికల తరువాత ఏపీలో బీజేపీతో కలిసి అధికారం పంచుకున్నప్పుడు ఆ పార్టీకి 2 రాజ్యసభ సీట్లనిచ్చింది టీడీపీ. ఇప్పుడు కూడా సీఎం చంద్రబాబు కూటమి ధర్మాన్ని పాటిస్తారా? 3 పార్టీలు 3 సీట్లను పంచుకుంటాయా అనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం జనసేనకు ఏపీ అసెంబ్లీ, మండలితో పాటు లోక్సభలో కూడా ప్రాతినిధ్యం ఉంది. రాజ్యసభలో కూడా ఆ పార్టీ అడుగు పెడితే మొత్తం అన్ని చట్టసభల్లో జనసేన ఖాతా తెరిచినట్లవుతుంది. జనసేనతో పాటు టీడీపీకి కూడా ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు. ఏపీ బీజేపీ కూడా మిత్రధర్మంగా ఒక రాజ్యసభ సీటును ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. 2020లో ఎంపీగా వెళ్లిన మోపిదేవి వెంకటరమణ కాలపరిమితి మరో 2 ఏళ్లు మాత్రమే ఉంది. ఈ సీటుకు గొప్ప డిమాండ్ ఉండకపోవచ్చు. 2028 దాకా గడువున్న బీదా మస్తాన్ రావు మాత్రం మళ్లీ టీడీపీ నుండే రాజ్యసభకు వెళ్లేలా అగ్రిమెంట్ ఉంది. ఇక మిగిలింది బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య. రాజీనామా తర్వాత మళ్లీ పోటీ చెయ్యబోనని చెప్పేశారు. ఆయనతో ఖాళీ అయిన పదవి కూడా 2028 వరకు గడువుంది. ఈ 3 రాజ్యసభ బర్తులు ఏ పార్టీ ఖాతాలో వెళతాయి? అదృష్ట జాతకులు ఎవరవుతారు అనేదే అత్యంత ఆసక్తికరం. టీడీపీ నుండి ఈ సీట్ల కోసం డిమాండ్ ఎక్కువగానే ఉంది. కంబంపాటి రామ్మోహన్ రావు లాంటి సీనియర్లను రాజ్యసభకు పంపితే పార్టీ వాయిస్ బలంగా వినిపిస్తారని భావిస్తోంది టీడీపీ. మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా రాజ్యసభ వైపు ఆసక్తి చూపుతున్నారు. పార్టీ కూడా సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది. జనసేనకు అసెంబ్లీలో 21 మంది ఎమ్మెల్యేలున్నారు. ఒక్కో రాజ్యసభ సీటుకు 25 మంది బలం కావాలి. మరో 4 ఓట్లు అదనంగా సంపాదించడం పవన్ కి బరువేమీ కాకపోవచ్చు. కానీ రాజ్యసభ సీటు కావాలన్న ప్రతిపాదనైతే పవన్ ఇప్పటిదాకా చంద్రబాబు దగ్గర పెట్టలేదని తెలుస్తోంది. ఒకవేళ పరిస్థితులు అనుకూలించి జనసేన ఖాతాకు ఒక ఛాన్స్ వస్తే మెగా బ్రదర్ నాగబాబును పంపిస్తారా? వేరే బీసీ నేతకు అవకాశం కల్పిస్తారా? చూడాలి. బీజేపీ విషయానికొస్తే గతంలో కేంద్రంలో మంత్రిగా చేసిన సుజనా చౌదరి మెయిన్ ఆస్పిరెంట్ గా ఉన్నారు. ఇటీవల ఎమ్మెల్యేగా గెలిచిన సుజనా ఆ పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లాలనే యోచనలో ఉన్నారు. అటు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని సైతం రాజ్యసభకు పంపుతామని బీజేపీ నుండి హామీ ఉంది. ఈ విషయమై సీఎం చంద్రబాబుతో కూడా ఆయన టచ్ లో ఉన్నట్టు సమాచారం ఉంది. 3 పార్టీల మధ్య ఈ పంచాయతీ ఎలా ముగుస్తుంది? ఈ చిక్కుముడిని చంద్రబాబు ఎలా విప్పుతారు అనేది చూడాలి. నామినేషన్ గడువు డిసెంబర్ 9తో ముగుస్తుంది. అప్పటిదాకా ఈ ఉత్కంఠ తప్పకపోవచ్చు.